గ్రో ఐపీఓ November 4th నాడు ఓపెన్ కానుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ గ్రో కంపెనీ గురించి, గ్రో ఐపీఓ గురించి A to Z మనమైతే డిస్కస్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రతిదీ గ్రోకి సంబంధించిన రెడ్ హీరింగ్ ప్రాస్పెక్టస్ లోనిదే, నేను సొంతంగా ఏం చెప్పట్లా. అండ్ దాంతో పాటు ఇది ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. ఈ వీడియోలో గ్రో ఐపీఓలో పెట్టుబడి పెట్టమని నేనైతే చెప్పట్లా, జస్ట్ ఏముందో అదే చెప్తా. అండ్ నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే అంతా తెలుసుకుని ఆ తర్వాత సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి, ఓకేనా? సో మన ఇండియాలో కోట్లాది మంది ఈ గ్రో యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యాప్ టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్ కి భారీ ఇచ్చింది అనమాట. ఆ సిటీస్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ చాలా మంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని స్టాక్ మార్కెట్ లోని, మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు గ్రో కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళు అసలు ఐపీఓకి ఎందుకు వస్తున్నారు, ఈ డబ్బుతో ఏం చేస్తారు, లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా, ఇలా A to Z పిన్ టు పిన్ మనమైతే డిస్కస్ చేద్దాం. సో గ్రో కంపెనీ అసలైన పేరు బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీని 2016 లో స్టార్ట్ చేశారు. ఎవరు స్టార్ట్ చేశారు? ఫ్లిప్కార్ట్ ఎక్స్ ఎంప్లాయీస్ అయిన లలిత్ కేష్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ CEO వచ్చేసి లలిత్ కేష్రే అండ్ COO హర్ష్ జైన్, CTO నీరజ్ సింగ్, CFO ఇషాన్ బన్సల్ అనమాట. అర్థమైందా? మనందరికీ ఈ యాప్ గురించి తెలిసిందే. మీకు ఇంకా డీటెయిల్డ్గా అసలు ఈ యాప్ ఏం చేస్తుంది, ఈ యాప్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఇదంతా స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపిస్తా. ఎందుకంటే బిజినెస్ మోడల్ అది ఇది అని చెప్తే మేబీ అంతగా అర్థం కాకపోవచ్చు. మనలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కనుక డైరెక్ట్ గా చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ యాప్ లో ఫస్ట్ థింగ్ మనం షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది స్టాక్స్ ని కొనొచ్చు. అండ్ దాంతో పాటు ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, మనం డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే గ్రోకి 2023 నుండి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే గ్రో ఒక AMC కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొడుతున్నా, ఇదిగోండి ఇక్కడ గ్రో అని కొట్టా. సో గ్రోకి సంబంధించిన అన్ని మ్యూచువల్ ఫండ్స్ మనం చూడొచ్చు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా వీళ్ళకి డబ్బు వస్తూ ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కదా, ఖచ్చితంగా బ్రోకరేజ్ ఉంటుంది. ఆ బ్రోకరేజ్ ద్వారా కూడా వీళ్ళకి డబ్బు వస్తుంటుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, మనం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కాస్త రెవెన్యూ జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇందులో UPI ఉంది, మనం డైరెక్ట్గా UPI పేమెంట్స్ చేయొచ్చు అనమాట. సింపుల్గా కాంటాక్ట్లోకి వెళ్ళి మనం నంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన బ్యాంక్ బ్యాలెన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది థింగ్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు లోన్స్, వీళ్ళకి ఏంటంటే ఈ యాప్లో లోన్స్ ఇవ్వడానికి ఆప్షన్ రాలేదు. సో అందుకని చెప్పి కొత్త యాప్ని వీళ్ళైతే క్రియేట్ చేశారనమాట. దాని పేరు గ్రో క్రెడిట్. సో దీని ద్వారా మనమైతే లోన్స్ తీసుకోవచ్చు. సో ఇది వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ కరెంట్లీ. సో ఇన్ని విధాలుగా గ్రోకి అయితే డబ్బు వస్తుంది, అర్థమైందా? అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే MTF అనగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి లోన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు లేవు కానీ మార్కెట్ మంచిగా ఉంది, లాభాలు వస్తాయని చెప్పి మనకు అనిపించింది అనుకోండి, మనం లోన్ తీసుకోవచ్చు. ఈ గ్రో ద్వారా ఖచ్చితంగా వడ్డీ అనేది పడుతుంది. ఎంత వడ్డీ పడుతుందో ఇక్కడే ఉంది చూడండి, పర్ డే. అర్థమైందా? అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే ETF, మనం ETFలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదొకటి. అండ్ IPOs, మనం కావాలంటే గ్రో IPOని ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం IPOస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు బాండ్స్ అనమాట, మనం కావాలంటే కొన్ని బాండ్స్లో మనం డైరెక్ట్గా ఇదే యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి ద్వారా వీళ్ళకి డబ్బు వస్తూ ఉంటుంది. ఇదే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్. అండ్ దాంతోపాటు రీసెంట్గా వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయ్యారనమాట. దాని బ్రాండ్ పేరు W/GRO. సో పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అంటే బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైస్ ఇస్తారు. ఆ సర్వీస్ కి వీళ్ళు డబ్బుని చార్జ్ చేస్తుంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ది రీసెంట్ బిజినెస్ మోడల్. ఇన్ని విధాలుగా వీళ్ళకి డబ్బు వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 నాటికి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ మార్కెట్ సైజ్ చూసుకున్నట్లయితే 1.1 lakh crore అనమాట. అంత మార్కెట్ ఉంది ఈ ఇండస్ట్రీకి. ఆ ఇండస్ట్రీలోనే గ్రో ఉంది. అదే విధంగా ఫ్యూచర్ లో అనగా 2030 నాటికి ఈ మార్కెట్ సైజు 2.6 lakh crore కి పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫ్యూచర్ లో జనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతుంది. జనానికి ఇన్వెస్ట్మెంట్ యొక్క గొప్పతనం తెలిసి స్టాక్స్ లోని, మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రెసెంట్ 1.1 lakh crore ఈ మార్కెట్ సైజు.
ఫ్యూచర్ లో అనగా 2030కి 2.6 lakh crore గా మారడానికి ఛాన్స్ ఉంది. అంటే CAGR చూసుకున్నట్లయితే 15 to 17% అనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ గ్రోకి ఎక్కువ మార్కెట్ సైజ్ ఉంది. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 1.26 crore యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు ఈ గ్రో యాప్ కి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంతమంది అయితే SIP చేస్తున్నారో వాళ్ళలో 18.5% షేరు గ్రోతే. అంటే 100 మందిలో 18.5 పీపుల్ గ్రోలోనే SIP చేస్తున్నారంట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రతి 3 SIPల్లో ఒక SIP గ్రోలో చేస్తున్నారు. ఇలాంటి కంపెనీ IPOకి వస్తుంది. సో IPO సమాచారం మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను నా ల్యాప్టాప్ లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఈ IPO 4th November నాడు స్టార్ట్ అవుతుంది, 7th నాడు ఎండ్ అవుతుంది. 4th నుండి 7th వరకు మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాట్మెంట్ 10th అనమాట. అంటే ఒకవేళ మీరు అప్లై చేశారు, మీకు కనుక అలాట్మెంట్ జరిగితే 10th రోజు తెలుస్తుంది. ఒకవేళ జరగలేదు, రాలేదనుకోండి 11th నాడు రిఫండ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడికి పోదు మన డబ్బు. అండ్ ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో వాళ్ళకి 11th నాడు షేర్స్ అన్నవి డిమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అండ్ లిస్టింగ్ వచ్చేసి 12th అనమాట. 12th నాడు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. ఒకవేళ మంచిగా ఉందనుకోండి కంపెనీ, ఎక్కువ ప్రైస్ కి లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మెయిన్ థింగ్, ఇష్యూ సైజ్ వచ్చేసి ఎంత అంటే 6,632 కోట్లు. అంటే ఈ IPO సైజ్ వచ్చేసి 6,632 కోట్లు అనమాట. దీంట్లో ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 5,572 కోట్లు. అంటే ఏంటి ఆఫర్ ఫర్ సేల్ అంటే? ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉంటారు ఆ కంపెనీలో, ఫౌండర్స్ కావచ్చు లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు డబ్బుని. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి షేర్స్ వెళ్తాయి కదా. ఈవెన్ ఫౌండర్స్ కి అండ్ అదేవిధంగా CEOs కి, కొందరు ఎంప్లాయీస్ కి ఈసోప్స్ ఇస్తారు. ఈసోప్ ఐడియా ఉందా? అంటే షేర్లు అనమాట. ఆ కంపెనీలో ఎవరైతే మంచిగా రాణిస్తున్నారో అలాంటి ఎంప్లాయీస్ కి ఈసోప్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ షేర్స్. సో ఫౌండర్స్ దగ్గర ఉంటుంది, ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటాయి, ఎంప్లాయీస్ దగ్గర ఉంటాయి. ఓన్లీ అవి మనకి ఇస్తున్నారనమాట పబ్లిక్ కి. వాటినే ఆఫర్ ఫర్ సేల్ అంటారు. ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 5,572 కోట్లు. ఓవరాల్ గా IPO సైజు 6,632 కోట్లు. కానీ అందులో ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 5,572 కోట్లు. సో మోర్ దెన్, చాలా డబ్బు. సో 6,000 కోట్లలో 5,000 కోట్లు అంటే చాలా ఎక్కువ. అంత డబ్బు వాళ్ళ షేర్లు మనకు అమ్ముతున్నారనమాట. అంటే డబ్బంతా వాళ్ళకే. ఓన్లీ ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి ఎంతండి? 1,060 కోట్లు. 1,060 కోట్లు మాత్రమే కంపెనీకి వెళ్తాయి డెవలప్మెంట్కి. ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేస్తారో కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ఇదిగోండి, 1,060 కోట్ల రూపాయల్లో 152 కోట్లు టెక్నాలజీ అండ్ ప్లాట్ఫామ్ అప్గ్రేడ్స్. అంటే ఈ యాప్ని బాగా ఇంప్రూవ్ చేస్తారంట. టెక్నాలజీ మీద 152 కోట్లు స్పెండ్ చేస్తారనమాట. అనగా ఈ IPO వచ్చిన తర్వాత యాప్ అన్నది ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, 225 కోట్లు బ్రాండింగ్ కి, మార్కెటింగ్ కి స్పెండ్ చేస్తారనమాట. ఈ యాప్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు, ఈ బ్రాండ్ ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు స్పెండ్ చేస్తారనమాట. అండ్ 205 కోట్లు వచ్చేసి NBFC ఆర్మ్. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, లోన్స్. ఈ యాప్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కొత్త యాప్ వచ్చిందనమాట, గ్రో క్రెడిట్ అని చెప్పి. సో ఆ యాప్లో ఏంటంటే మనం రిజిస్టర్ అయ్యి లోన్ తీసుకోవచ్చు. లోన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదా. ఆ డబ్బు కింద 205 కోట్లు యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ చెప్పాను కదా, ట్రేడింగ్ చేసే టైంలో లోన్స్ ఇస్తారు. ఆ లోన్కి 167 కోట్లు స్పెండ్ చేస్తారనమాట. రిమైనింగ్ డబ్బంతా ఎక్విజిషన్, అంటే వేరే వేరే కంపెనీస్ని ఎక్వైర్ చేసుకోవడానికి, అదేవిధంగా జనరల్ కార్పొరేట్ పర్పసెస్ జనరల్గా యూజ్ చేయడానికి యూజ్ చేసుకుంటారనమాట. సో ఈ డబ్బుని ఈ విధంగా ఈ కంపెనీ యూజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి, ఈ IPO ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ నుంచి 100 మిడిల్లో. నచ్చిన ప్రైస్ కి మనమైతే బిడ్ చేసుకోవచ్చు. 100 కి బిడ్ చేస్తేనే ఎక్కువ మనకి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్. లాట్ సైజ్ వచ్చేసి 150 షేర్లు. ఇదిగోండి, మనం రిటైల్ ఇన్వెస్టర్స్ కదా, మనం ఒక లాట్, మినిమం ఒక లాట్ కొనుక్కోవాలి. ఒక లాట్ అంటే 150 షేర్లు, అంటే మినిమం 15,000 మనమైతే స్పెండ్ చేయాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 13 లాట్స్. సో 13 లాట్స్ అంటే 1950 షేర్స్ అనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే 195,000 మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇప్పుడు మెయిన్ థింగ్, ప్రాఫిట్స్.
ఈ కంపెనీకి లాభాలు ఎలా ఉన్నాయో మనమైతే చూద్దాం. ఇదిగోండి 31st 2023 నాటికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 457 కోట్లు అండ్ 31st మార్చ్ 2024 నాటికి లాస్ అనమాట. ఎంత లాసు? 805 కోట్లు. ఇలా 2024 లో లాస్ రావడానికి కారణం ఏంటంటే యుఎస్ ట్యాక్స్ లైబిలిటీ. వాళ్ళు ట్యాక్స్ కట్టారంట అమెరికా ప్రభుత్వానికి. ఎంత కట్టారు? 1339 కోట్లు. అంతేగాని ఇది ఆపరేషనల్ వీక్నెస్ కాదంట, ఓన్లీ ట్యాక్స్ కట్టారంట. అర్థమైందండి? ఆ ట్యాక్స్ కట్టడం వల్ల ఆ ఇయర్ లాసెస్ వచ్చాయి. అండ్ అదేవిధంగా 30 జూన్ 2024 నాటికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 338 కోట్లు. 31st మార్చ్ 2025 నాటికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1824 కోట్లు. అంటే 2025కి మంచి పొజిషన్లో ఉంది కంపెనీ. ప్రెసెంట్ 30 జూన్ 2025 అంటే ఆ డేట్ అప్పటి వరకు ఉంది. 30 జూన్ 2025 నాటికి చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 378 crore. సో ప్రెసెంట్ అయితే కంపెనీ లాభాల్లో ఉంది. ఇంకా ఆస్తులు పెరుగుతూ ఉన్నాయా? 2023లో చూసుకున్నట్లయితే 4807 కోట్ల ఆస్తి అనమాట. అది కాస్త పెరుగుతుంది. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 12713 కోట్ల ఆస్తి అయితే పెరుగుతుంది. నెట్వర్త్ కూడా పెరుగుతుంది. అండ్ రిజర్వ్స్ సర్ప్లస్లు అవి కూడా పర్లేదు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. అర్థమైందా? అండ్ బారోయింగ్స్ అప్పులు 2023లో అప్పు లేదంట, 2024లో 24 కోట్లు అంట. 30 జూన్ 2024 నాటికి 117 కోట్లు, 31 మార్చ్ 2025 నాటికి 351 కోట్లు అండ్ 30 జూన్ 2025 నాటికి చూసుకున్నట్లయితే 324 కోట్లు. సో బారోయింగ్స్ కూడా పెరుగుతున్నాయి అండ్ ఆస్తులు పెరుగుతున్నాయి అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పర్లేదు, నెట్వర్త్ కూడా అంతా పెరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు క్లయింట్స్ అసలు ఎంతమంది ఉన్నారు? ఎన్ఎస్సి ప్రకారంగా చూసుకున్నట్లయితే 2023 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 53.7 lakh ఉన్నారు క్లయింట్స్, యాక్టివ్ క్లయింట్స్ అనమాట. వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2025 నాటికి 1,29,00,000కి పెరిగారు. అంటే 1.29 CR కి పెరిగారు. అండ్ కన్స్యూమర్ అసెట్స్ అనేవి ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 47,804 crore. అది కాస్త 2,16,812 కోట్లకి పెరిగింది అనమాట. రెవెన్యూ కూడా మంచిగానే పెరిగింది, నెట్ ప్రాఫిట్ కూడా మంచిగానే పెరిగింది అంతా చూసుకున్నట్లయితే. అండ్ అడ్జస్టెడ్ ఎబిటా అది చూసుకున్నట్లయితే 416 crore నుండి 2,306 కోట్లకి పెరిగిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటికి? 2023 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2024 ఫైనాన్షియల్ ఇయర్కి. అండ్ ఎబిటా మార్జిన్ చూసుకున్నట్లయితే 36%. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 36, అది కాస్త 59కి పెరిగిందనమాట. అండ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ చూసుకున్నట్లయితే పర్లేదు, అబోవ్ 84% ఉందన్నమాట. ఇవన్నీ మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పీర్ కంపారిజన్ మనమైతే చూద్దాం. సో గ్రోకి యాక్టివ్ క్లయింట్స్ ఆల్రెడీ చెప్పా 129.2 lakh అనమాట. అండ్ ప్రాఫిట్ మార్జిన్ 44.9, పీ రేషియో 31.3x. అండ్ ఏంజిల్ వన్ కి యాక్టివ్ క్లయింట్స్ చూసుకున్నట్లయితే 75.8 lakh అండ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నట్లయితే 22.3, అంటే గ్రోత్ తో కంపేర్ చేస్తే తక్కువే. పీ రేషియో 19.8 అనమాట. అండ్ మోతిలాల్ ఓస్వాల్ ప్రెసెంట్ యాక్టివ్ క్లయింట్స్ చూసుకున్నట్లయితే 10 lakhs అనమాట, 10.1 lakhs. అండ్ ప్రాఫిట్ మార్జిన్ 29.8, పీఈ రేషియో 24.9x అనమాట. అండ్ 361 WAM దీనికి చూసుకున్నట్లయితే 4.4 lakh అండ్ మార్జిన్ 27.5, పీఈ రేషియో 45.2. అండ్ దాంతోపాటు ప్రుడెంట్ కి చూసుకున్నట్లయితే 0.2 lakh అండ్ 17.3 ప్రాఫిట్ మార్జిన్ అండ్ పీఈ రేషియో 58.9 అనమాట. చెప్పాలంటే పీఈ రేషియో కాస్త ఎక్కువగా ఉంది, కానీ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్లయితే వెల్త్ మేనేజ్మెంట్ యావరేజ్ పీఈ చూసుకున్నట్లయితే 40x. దాంతో కంపేర్ చేస్తే ఓకే. ఇంకా స్ట్రెంగ్త్ చూద్దాం. మ్యాసివ్ రీచ్ అండ్ బ్రాండ్ ట్రస్ట్ కూడా ఉంది. చెప్పాను కదా, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఈ సిటీస్ కి బాగా రీచ్ అయింది. ఇండియాలో 98% ఆఫ్ పిన్ కోడ్స్ ని ఇది కవర్ చేసింది అనమాట. ఓన్లీ 2% ఆఫ్ పిన్ కోడ్స్ లో ఎవరు డౌన్లోడ్ చేసుకోలే, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. అండ్ హై యూజర్ రిటెన్షన్ ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రెంగ్త్. ఎందుకంటే 100 మంది యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 100 మందిలో 78 మంది 3 years పాటు యూజ్ చేస్తున్నారంట ఆపకుండా. అంటే కొందరు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు, ఇంకా అసలు యాక్టివ్గా ఉండరు. అలా కాకుండా 100 మందిలో 78 మంది 3 years పాటు, మోర్ దెన్ 3 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంట. అంటే ఎంత ప్రైజెస్ పెరుగుతున్నా కూడా, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా వీళ్ళ యొక్క యాక్టివ్ యూజర్స్ 40% గ్రో అయ్యారు. సో విచ్ ఇస్ గుడ్, వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యాప్ కూడా డిజైన్ అంతా సింపుల్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే వేరే ప్లాట్ఫామ్స్కి పెద్దగా ఎందుకు వెళ్ళరంటే డిజైన్ అంతగా అర్థం కాక కొంచెం క్లమ్జీగా ఉండడం వల్ల వెళ్ళరన్నమాట. కానీ గ్రోలో ఏంటంటే అంతా ఈజీగా ఉండడం వల్ల చాలామంది యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క ప్రెజెన్స్ కూడా బాగుంది డిజిటల్లో. అంటే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉండి మంచిగా ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇదంతా బాగుందన్నమాట. అండ్ డౌన్లోడ్స్ కూడా 100 million దాటే యాజ్ ఆఫ్ జూన్ 2025. అండ్ ఎఫిషియెంట్ టెక్, వీళ్ళ టెక్ అంట చాలా స్ట్రాంగ్గా ఉందంట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50 million యూజర్స్ని వీళ్ళ యాప్ హ్యాండిల్ చేస్తుందంట. ఒక రోజులో
50 మిలియన్ ఆర్డర్స్ వచ్చినా కూడా జరుగుతాయంట అన్నీ. సో 2023 అనగా ఫినాన్షియల్ ఇయర్ 2023లో వీళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ అన్నది ఎక్కువ ఉండేది, అంటే అరౌండ్ 26.3% ఉండేది. అది కాస్త ప్రెజెంట్ 13.7%కి తగ్గింది. టెక్ స్ట్రాంగ్ అయింది అండ్ దాని మీద స్పెండ్ చేసే అమౌంట్ కూడా కాస్త తగ్గిందనమాట. అండ్ దాంతోపాటు స్ట్రాంగ్ ఆపరేటింగ్ లెవరేజ్ అంతా ఉందన్నమాట. ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు మైనస్లు, రిస్కులు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్లస్ మైనస్ రెండూ మాట్లాడుకోవాలి. ఫస్ట్ వన్, మార్కెట్ వొలటాలిటీ. ఎప్పుడు కూడా మార్కెట్ ఇలాగే ఉండదు. ఒకవేళ పడిపోతుంది అనుకోండి, చాలామంది ఇన్వెస్ట్ చేయరు. కొందరు ఏం చేస్తారంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు తీసేస్తారు డబ్బుని. సో అప్పుడు పెద్దగా అసెట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. ప్రెజెంట్ కూడా మార్కెట్ అంతగా బాగాలేదు కాబట్టి చాలామంది తీస్తున్నారు. అండ్ దాంతోపాటు రెగ్యులేటరీ చేంజెస్. సెబీ చాలా రెగ్యులేషన్స్ని మారుస్తూ ఉంటుంది. మార్చినప్పుడు మేబీ కొన్నిసార్లు ఫ్యూచర్లో వీళ్ళకి లాస్ జరగడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? పొరపాటున ఒక్క రూల్, మేజర్ రూల్ ఏమైనా మార్చిందో వీళ్ళకి లాసెస్ రావడానికి ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. అర్థమైందండి? అండ్ దాంతోపాటు హెవీ డిపెండెన్స్ ఆన్ బ్రోకరేజ్. వీళ్ళ రెవెన్యూ 84% ఆఫ్ రెవెన్యూ బ్రోకరేజ్ ద్వారానే వస్తుంది. అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా బ్రోకరేజ్ ఖచ్చితంగా వీళ్ళకి వెళ్తుంది కదా. అదే వీళ్ళ టోటల్ రెవెన్యూలో 84% ఉంది. పొరపాటున అక్కడేమైనా తేడా వచ్చిందా? అండ్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హ్యాకింగ్లని అదని ఇదని కొంచెం మేబీ ఏదైనా జరగవచ్చు ఫ్యూచర్లో. జరిగి ఏమన్నా డేటా లీక్ ఏదో సంథింగ్ ఏదో జరిగిందనుకోండి, మేబీ వీళ్ళకి మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? కానీ వీళ్ళు చాలా డబ్బుని స్పెండ్ చేస్తున్నారు ఈ టెక్ మీద, సెక్యూరిటీ మీద. 440 కోట్లు ఆ విధంగా స్పెండ్ చేస్తున్నారనమాట. సో అది జరుగుతుందని ఎవరు చెప్పలేరు, ఒక పాసిబిలిటీ అని చెప్తున్నా. అండ్ లాసెస్ ఇన్ సబ్సిడరీస్ అంటే చెప్పాను కదా, లోన్స్ అని అండ్ దాంతోపాటు వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్లని అదని ఇదని. ఇంతకుముందు ఏంటంటే గ్రో పే అని పెట్టారనమాట, యూపీఐ చూపించాను కదా యాప్లో. సో అది కాస్త అంతగా రన్ అవ్వలేదు. సో ఈ సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో అవి అంత మంచిగా రన్ అవ్వట్లేదు అనమాట. లార్జ్ ఓఎఫ్ఎస్ కాంపోనెంట్ చెప్పాను కదా, ఆఫర్ ఫర్ సేల్. ఎంతైతే వీళ్ళకి ఇన్బిల్డ్ షేర్స్ ఉన్నాయో, ఎంప్లాయీస్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కావచ్చు, ఈ షేర్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి ఈ ఐపీఓలో. 6,000 కోట్లు ఐపీఓ అయితే 5,000 కోట్లు ఇదే ఆఫర్ ఫర్ సేలే. అటు ఇటుగా 1,000 కోట్లు, 1,060 కోట్లు మాత్రమే ఫ్రెష్ ఇష్యూ. సో అది కూడా వన్ ఆఫ్ ది మైనస్ అనమాట. ఇంకా ఫైనల్ గా అడిగినట్లయితే కంపెనీ ప్రెసెంట్ బాగానే ఉంది, అంటే ప్రెసెంట్ బాగానే రన్ అవుతుంది, లాభాల్లో ఉంది అండ్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఈ మార్కెట్ సీజన్ పెరగడానికి ఛాన్స్ ఉందని చెప్పి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని చెప్పి నేను చెప్పనండి, నేను చెప్పకూడదు అది. సో డేటా మాత్రం చెప్పా, ఇంకా నిర్ణయం మీదే. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ అనేది కాస్త రిస్కీ. ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు రావాలంటే రాకపోవచ్చు. మార్కెట్ ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. అన్నీ చదివి ఓకే అనుకున్నట్లయితే మాత్రమే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి ఆయన ఓకే అంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing. Boss Wala. Be the boss.